హాయ్ హలో నమస్తే వనకం ఫ్రెండ్స్ డెల్టా శ్రీహరి పంచల్సి సమర్పించు అంటావా అంటావాకి వెల్కమ్ హార్టీ వెల్కమ్ ఆఫ్టర్ వండర్ఫుల్ వీకెండ్ వెల్కమ్ బ్యాక్. సో ఈ వీకెండ్ అంతా ఎలా ఎంజాయ్ చేశారు, అసలు ఏం జరుగుతోంది, ప్రభుత్వాలు మారుతున్నాయి, కొత్త వాళ్ళు అందరూ వస్తున్నారు. అండ్ నిన్న తెలుసా మోడీ గారు థర్డ్ టైం మనకి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. స్టోరీలో కూడా తర్వాత ఇండియా పాకిస్తాన్ మీద గెలిచింది. అసలు నిన్న అసలు మామూలు రోజు కాదు తెలుసా, అసలు అన్ని అద్భుతాలే జరుగుతున్నాయి కదా. సో ఇండియా అయితే యాక్చువల్లీ స్కోర్ తక్కువనా సరే ఎక్కడా తగ్గలేదు, టఫ్ ఫైట్ ఇచ్చింది. సో మొత్తానికి పాకిస్తాన్ ఇంతవరకు ఎప్పుడు ఇండియా మీద గెలలేదు తెలుసా. ఎందుకు గెలలేదు? గెలవే లేదు. నిన్న గెలిచిందిగా. నిన్న ఇండియా గెలిచింది. నేను ఇండియానే గెలిచింది. పాకిస్తాన్ అది పిలక పీకిస్తాన్లే గానీ. ఓకే, సో మొత్తానికి అయితే వీకెండ్ అయితే రచ్చరచ్చగా ఎంజాయ్ చేసాం. సో మీ అందరూ ఎలా ఎంజాయ్ చేశారు మాతో చెప్పాలి అంటే, లేదా ఎవరికైనా విషెస్ చెప్పాలి అంటే కింద స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, టక్ మనకి కాల్ చేసేయండి. వాటన్నిటికన్నా ముందు మన టాపిక్ కి మీరు అంటారా అనేది కూడా మాకు మీ మాటల్లో తెలియచేయాలంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్ కి ఫటాఫట్ కాల్ చేయండి. ఎస్, అయితే ఏంటి మరి? ఏం లేదు. ఏంటి ఏదో అడగాలనుకుంటున్నావు అప్పటి నుంచి? నేనేం అనుకోలే. ఎందుకని? నేను అడగను. సరే కాల్ తీసుకుంటాను అయితే. ఈవిడ ఒకటి చెప్పిందండి అడగమని. కొత్తగా బండి కొంది. నువ్వు అక్కడ షోలో నేను బండి కొన్నానని చెప్పు అని చెప్పింది అనమాట. అనేసరికి నన్ను అడగమంది, ఏంటి బండి కొన్నావా? నీకు తెలీదా కొన్నావా అని మళ్ళీ స్పెషల్ గా ఎందుకు అడుగుతున్నావు? తిరిగేస్తుంది ఊరంతా అక్క. సరే నీకు కుళ్ళా, నేను కొత్త బండి వేసుకొని వచ్చాను, ఇప్పుడు కొను. నువ్వు ఎల్ఎంసీ కార్ వేసుకొని తిరుగుతావు కదా, నీకు అది బోర్ కొట్టేసింది. మా బండ్ల మీద ఎందుకు పడుతున్నావు నువ్వు నిజానికి? సరే అలా కాదు కానీ ఎలక్ట్రికలా ఇదా ఫ్యూయలా? ఫ్యూయల్దే. ఎలక్ట్రికల్ మన వల్ల కాదు. హాయిగా ఎలక్ట్రికల్ కొనుక్కోవచ్చు కదా. సగం పొల్యూషన్ అంతా ఈడు వల్లే. పై నుంచి ఒక పొల్యూషన్, కింద నుంచి ఒక పొల్యూషన్, రెండు పొల్యూషన్ మధ్యలోంచి ఒక పొల్యూషన్. అది కూడా చెప్పు మరి. కాదు ఇప్పుడు ఎలక్ట్రికల్ బైక్ కొనడం మంచిదే, కాకపోతే ఇప్పుడు అది ఎక్కడైనా సడన్ గా ఆగిపోతే మనం ఎక్కడ వెళ్ళి ఛార్జ్ చేయాలి దాన్ని? చాలా చోట్ల చార్జర్ చక్కగా దొరకలేదు మనకి. ఇప్పుడు ఈ బైక్ ఛార్జింగ్ చేసుకొని ఇంట్లో రాత్రి ఇంటికి వెళ్తావు కదా, ఫుల్ ఛార్జ్ చేసి బయటికి వెళ్ళు. ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత 300 కిలోమీటర్స్ వస్తుంది. దానికోసం కాన్షియస్ గా మనం ఎదురు చూస్తూ ఉండాలి, అది ఛార్జ్ అయిందా లేదా ఏంటి. ఎందుకు రాత్రి పెట్టేస్తా తెల్లరగల ఛార్జ్ అవుతుంది. ఇలాంటి పెంటలు పంచాయతీలు మేము పెట్టుకోము. మీకు రాదు, టెక్నాలజీని వాడుకోవడం రాదండి. ఓల్డ్ పీపుల్ ఫ్యూయల్ అనుకో, హ్యాపీగా మనకు తెలిసిపోతుంది పాయింట్స్ ని బట్టి. రెడ్ పాయింట్ కి వచ్చేసింది అనుకో, ఆ ఫ్యూయల్ తక్కువ ఉందని చెప్పి మనం హాయిగా పెట్రోల్ బంక్ ఇవాళ రేపు ఎక్కడ లేవో, ఎక్కడ పడితే అక్కడ అవే ఉంటుంది. అంతే సేమ్ రాత్రి ఛార్జ్ చేసుకుంటావు, తెల్లరగల ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఆగం సత్తి అండి, ఎక్కడికి వెళ్ళినా ఆగం అయితా ఉంటాడు అనమాట. సరే ఈ రోజు టాపిక్ ఇదే తీసుకుందాం అండి. ఈ మధ్య ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి అండ్ మనం జనరల్ గా వాడే ఫ్యూయల్ వెహికల్స్ కూడా ఉన్నాయి. సో ఏది బెటర్, మీరు ఏది ప్రిఫర్ చేస్తారు? ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్రిఫర్ చేస్తారా లేకపోతే ఫ్యూయల్ ఉన్న వెహికల్స్ ప్రిఫర్ చేస్తారా? మట్టిలో మాణిక్యాన్ని వెతుక్కున్నట్టు నేను ఏదైనా మాట్లాడితే దాంట్లోంచి నువ్వు టాపిక్ ని వెతుక్కుంటావు. నువ్వు ఏదో ఒక పెంట టాపిక్ మాట్లాడతావు కదా, అది రాంగ్ అని ప్రూవ్ చేయడానికి నా ఫ్రెండ్స్ నా బ్రదర్స్ సిస్టర్స్ వెయిట్ చేస్తున్నారు అక్కడ. వాళ్ళందరితో కలిపి నేను రాంగ్ ప్రూవ్ చేస్తాను అనమాట. చూడు ప్రతిరోజు అంటున్నాడు, అవే టాపిక్ ఇతనికి యూజ్ అవుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. సో ఎవరు ఇక్కడ నాలెడ్జబుల్ పర్సన్? సరే దీని మీద మన కాలర్స్ ఏమంటారో మాట్లాడదాం. హలో బ్రెయిన్, ఫస్ట్ కాల్ తీసుకుందాం. హలో. యాక్చువల్లీ మర్చిపోయాము, కాల్ తీసుకునే ముందు నీకు ఒక మాట చెప్పాలి. ఈ రోజు ఎవరి బర్త్డే తెలుసు కదా? మన బాలయ్య బాబు బర్త్డే ఈ రోజు విష్ చేసేద్దాము. సో మన బాలయ్య బాబుకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సో జై బాలయ్య. రీసెంట్ గా హిందూపూర్ లో కూడా అఖండ విజయం సాధించారు బాలయ్య బాబు గారు. సో బాలయ్య బాబు గారు కూడా కంటిన్యూ సెకండ్ టైం థర్డ్ టైం మూడోసారి హ్యాట్రిక్. అక్కడ మోడీ హ్యాట్రిక్, ఇక్కడ బాలయ్య బాబు గారు హ్యాట్రిక్. ఏంటో 3 అనే నంబర్ చాలా మనకి అచ్చొస్తున్నట్టుంది. 3 పని చేయి, 3 సార్లు ఇంటికి వెళ్ళిపోను. నీకు 3 అనేది ఎప్పటికీ మైండ్ లోనే ఉంటది ఆ నంబర్ నీకు. సో ఓకే, సో అయితే బాలయ్య బాబు గారిది వండర్ఫుల్ సాంగ్ చూద్దాం. వచ్చేస్తుందంట, వాచ్ అండ్ ఎంజాయ్. అసలు చిన్న పాప వచ్చింది, ఎంత క్యూట్ గా ఉంది కదా. సో వండర్ఫుల్ సాంగ్ అయితే చూసేసాను. మరొకసారి 3 సార్లు జై బాలయ్య అనవా ఉదయ్? జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. అలా సింపుల్ గా నీకు మిమిక్రీ వస్తుంది. 10 నిమిషాలు పబ్బు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ స్లోగన్ వినిపిస్తుంది, ఏంటో తెలుసా? జై బాలయ్య. ఒకసారి బాలయ్య బాబు గారిది ఇప్పుడు కొత్తగా రీసెంట్ టైమ్స్ లో ఒక సిగ్నేచర్ మూమెంట్ వచ్చింది కదా, అది అలాగే ఇలా అంటారు కదా, పబ్లిక్ షో అలా కాదు, అది చాలా హైలైట్ అయింది అనమాట. ఇంట్రెస్ట్ ఉంటాయి నీకు అన్ని. సరే అదంతా కాదు కానీ మన టాపిక్ గురించి మాట్లాడుకుంటే, నువ్వు ప్రాస్ చెప్పు, నేను కాన్స్ చెప్తాను. యాక్చువల్ గా నాకు ఎందుకు ఎలక్ట్రికల్ వెహికల్ ఇష్టమో చెప్తాను నేను.
ఎలక్ట్రికల్ వెహికల్ లో ఉన్న బెస్ట్ స్పెషాలిటీ ఏంటంటే నో పొల్యూషన్ అండి, నో సౌండ్. సో పొల్యూషన్ అనేది జీరో ఉంటుంది అనమాట, చాలా తక్కువ పొల్యూషన్, వెనకాతల నుంచి పొగ రావడాలు ఇట్లాంటి చాలా చాలా మినిమం. అండ్ సౌండ్ కూడా ఉండదు సార్, అది వెళ్తుందా లేదా అన్నట్టు జుమ్మని వెళ్ళిపోతుంది అన్నమాట. కానీ ఏ మాటకి ఆ మాట, ఇలాంటి సౌండ్ పొల్యూషన్ లేని బైక్స్ నీకే వర్తిస్తాయి కదా, ఎందుకంటే నువ్వు చాలా సౌండ్ పొల్యూషన్ కదా ఇక్కడ, నాయిస్ ఎక్కువ ఉంటది కదా నీ నోట్లోంచి వచ్చే వాయిస్, దానివల్ల పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది. సో నీకు అలాంటి బైక్స్ కానీ కార్స్ కానీ అది నువ్వు కొత్తగా నార్మల్ గా ఈ ఫ్యూయల్ వెహికల్స్ ఎందుకు ఇష్టం చెప్పు. ఇష్టం అని కాదు కానీ మనకి స్ట్రెస్ ఎక్కువ ఉండదు. ఇప్పుడు పెట్రోల్ తక్కువ అయిపోతుంది అని అంటే పెట్రోల్ బంక్ సియాల్ రేపు ఎక్కడైనా ఉంటుంది అని చెప్పాను కదా నేను. అండ్ కన్వీనియంట్ గా హ్యాపీగా డ్రైవ్ చేసుకోవచ్చు. అదే ఛార్జింగ్ బైక్స్ తో ఏంటంటే ప్రాబ్లమ్ మెయిన్లీ మనకి అది ఎక్కడ ఛార్జ్ చేయాలి ఏంటి అనేది మొత్తం పెట్రోల్ బంక్స్ లోనే ఉంటాయి. ఇంట్లో ఛార్జ్ చేసుకోవచ్చురా. ఇప్పుడు అది ఫోన్ ఎలా ఛార్జింగ్ పెడుతున్నారు నైట్, కాసేపు పోయి ఛార్జ్ ఎక్కిపోతుంది కదా, ఇది 3 hours లో ఛార్జ్ ఎక్కిపోతుంది. ఒక్కొక్కసారి మనం మర్చిపోతాము ఉదయ్ అవన్నీ. మర్చిపోకు, ఒకసారి రోడ్డు మీద ఆగిపోయావు అనుకో, నెక్స్ట్ టైం నుంచి అమ్మా ఇలా అవ్వకూడదు, నెక్స్ట్ టైం ఫుల్ ఛార్జ్ పెట్టుకో. వద్దులే ఇదంతా కానీ మన కాలర్ ఏమంటారో తెలుసుకుందాం మరి వాళ్ళు. ఓకే కాల్ తీసుకుందాం. హలో హాయ్ గుడ్ మార్నింగ్. ఎవరు? అనన్య. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు అనన్య? మన రెగ్యులర్ కాలర్ అనన్య. మల్కాపూర్. ఏ క్లాస్? 6th క్లాసా? మరి స్కూల్ లేదా నాన్న ఈరోజు? ఏ ఎందుకు లేదు? ఏ కమాన్, ఏడుపు వస్తుందా వెళ్ళాలంటే? చెప్పు అనన్య, ఏడుపు వస్తుందా? ఏడిపోయి రాదు, వెళ్తుంది. అనన్య నీకు స్కూల్ కి వెళ్ళడం ఇష్టమా కాదా? ఎందుకు ఇష్టం? చదువుకోవచ్చు, ఆడుకోవచ్చు. నీకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్స్ ఏంటి చెప్పు. మ్యాథ్సా? అనన్య నీకు సైకిల్ వస్తుందా? ఏమంటారు రైడ్ చేయడం, తొక్కడమా? నీకుందా సైకిల్? ఎలక్ట్రికల్ సైకిల్ కూడా వస్తున్నాయి తెలుసా? తెలీదా? సరే అనన్య మరి ఎవరికైనా హాయ్ చెప్పాలా ఈ రోజు? నీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా హాయ్ చెప్తావా? ఏమోనా? నీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పు. ఇంకా అబ్బో లిస్ట్ పెద్దగానే ఉంది అక్కకి. అబ్బో స్నేహిత. క్లాస్ లో ఉన్న అమ్మాయిల పేర్లు చెప్తున్నావా? వీళ్ళందరికీ హాయ్. నాకు కూడా ఒక ఫ్రెండ్ ఉంది తెలుసా, మోనికా అని. కాదు, నాకు కూడా ఫ్రెండ్ ఉంది. ఆ ఫ్రెండ్ పేరు డుగ్గి. నాకు చిన్న ఫ్రెండ్ ఉంది, నీలాగే ఉంటుంది అనమాట, తన పేరు డుగ్గి. డుగ్గికి హాయ్ చెప్పు. హాయ్ డుగ్గి అను. ఓకే థ్యాంక్ యూ. డుగ్గి షో చూస్తుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇట్స్ రియలీ లవ్లీ టాకింగ్ టు యూ. అండ్ చిన్నపిల్లలు చూసాను చక్కగా వాళ్ళు స్కూల్కి వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు, ఆడుకుంటారు. పెద్ద అయిన తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకోమ్మా, పొల్యూషన్ వద్దు మనకి. ఇలాంటి వాళ్ళు అందరూ రోడ్డు మీద గ్యాస్ వదిలి ఒక గ్యాస్ ఈ గ్యాస్ అన్ని గ్యాస్లు ఇలా వదులుతున్నారు. కంపు వరస్ట్. అసలు ఉదయ్ నేను పెళ్లి చేసుకునే అమ్మాయి చెప్తున్నాను కదా, లైఫ్ లాంగ్ సఫర్ అవుతుంది ఆమె. నువ్వు చేసే ఈ వెధవేషాలు ఇవన్నీ ఏమంటారు, ప్రేమగానే చూసుకుంటాం అమ్మాయి.